పర్మిషన్ ఇయ్యాలని. ఇచ్చినా? ఓహ్! యాహ్! ఓకే. సో, ఇప్పుడదేంటిది మనం ఇందాక చెప్పుకుంది త్వాం తే, తే అన్నాం కాబట్టి అది ఆహ్వయసి కాదు. హ్మ్. ఆహ్వయసి వా అని రావాలి. ఓకేనా? ఇందాక తప్పు చెప్పాను. అది తప్పు చెప్పడం జరిగింది కదా! సో, ఇప్పుడేంటి త్వాం తే ఆహ్వయంతి వా. ఆ! ఓకేనా? హ్మ్. త్వాం యాహ్! తే ఆహ్వయంతి వా. హ్మ్. పిలిచేది వాళ్ళందరూ గదా! హ్మ్. అందుకని. హ్మ్. నెక్స్ట్, నెక్స్ట్ ఏమొస్తది? నువ్వు ఓకే. నీ గురించి, నీ హ్మ్. గురించి ఏమన్నా ఉందా చెప్పు? నీ గురించి ఏమన్నా ఉందా చెప్పు? త్వాం ఏమన్నా? హ్మ్. కిమపి. కిం ఓహ్! యాహ్! త్వాం కిమపి హ్మ్. ఆహ్, విశేష వి విశేషంగా. విశేషంగా అంటే విశేషం. విశేషం అస్తి వా? హ్మ్. ఓకేనా? హ్మ్. హ్మ్. అలా. ఓకే. త్వాం హ్మ్. కిమపి విశేషమస్తి వా? హ్మ్. 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 తర్వాత ఏషః. ఏతం. ఏషః అంటే ఇతడు కదా! సో, ఇతడు వస్తున్నాడు. ఇతడు ఏమంటున్నాడు? ఇతడు ఎందుకొస్తున్నాడు? మనం ద్వితీయ విభక్తి కదా! ప్రాక్టీస్ చేయాలి. అది గూడా జెప్పండని. హ్మ్. ఆ వాక్యం ఏషః కిం హ్మ్. వదతి? హ్మ్. తర్వాత ఏష్ ఏషః కిం వదతి అంటే హ్మ్. ఇతడు ఏం హ్మ్. చెప్తున్నాడు. ఓకే. ఆ! ఇతడేం ఓకే. చెప్తున్నాడు? కిం వదతి? ఏం ఓకే. చెప్తున్నాడు? హ్మ్. తర్వాత ఇతడు ఎందుకు వస్తున్నాడు? ఏషః ఏషః కిం కిం ఆగచ్చత్. ఆగచ్చత్? కిమర్థం? కిమర్థం? ఎందుకోసం అన్నమాట. కిమర్థం? హ్మ్. 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 ఎందుకోసం వస్తున్నాడు? కిమర్థం గచ్చతియా? ఆగచ్చతి. వస్తున్నాడు. ఆగచ్చతి. ఆ! ఆ! కిమర్థం? ఆ! కిమర్థం? ఆ! ఇతని గురించి 2 మాటలు చెప్పు. ఇతని గురించి ఏషా నో అది ఈమె. ఇతని గురించి హ్మ్. ఏతం. ఏతం. హ్మ్. ఇతని గురించి 2 మాటలు చెప్పు. ఏతం హ్మ్. ద్వి హ్మ్. మాటల్ హ్మ్. వద హ్మ్. వద వదతు. హ్మ్. వద. నువ్వు వద. నువ్వు కదా! సో, వద. ఓకేనా? హ్మ్. సో, భవాన్ వద అని గూడా చెప్పొచ్చు. యాహ్! మీరు చెప్పండి. వద వద అంటే వినడము, చెప్పడము 2నా? నో. వద శృణు అంటే అంటే చెప్పండి. వినడం. హ్మ్. ఓకేనా? శృణు కదా వినడం అంటే. అవును. విను. నువ్వు విను. మీరు వినండి. మీరు వినండి అంటే ఎప్పుడు ఏం చెప్పాలి? శృణోతు. హ్మ్. ఇతని గురించి 2 మాటలు చెప్తాను వినండి. ఏతం ద్వే విషయాన్ హ్మ్. ఆహ్, వదామి హ్మ్. శృణోతు. శృణోతు. హ్మ్. ఉత్తమం. వస్తున్నాయా? నై అడిగితే మాత్రమే వస్తాయి. రాయమంటే రావు. వస్తాయి. ఎందుకు రావు? వస్తాయి. ప్రాక్టీస్ చెప్పమంటే కావాలంతే. రావు అప్పుడు. ప్రాక్టీస్ కావాలంతే వస్తది. హ్మ్. ఓకే. ఆ! ఏషా ఈమె చాలా బాగుంది కదా! హ్మ్. ఏషా సుందరమస్తి వా? అస్తి అస్తి ఖలు కదా! అస్తి ఖలు ఖలు. ఆ! హ్మ్. ఖలు నను హ్మ్. హ్మ్. అలా. ఓకే. ఆహ్, ఈమె గురించి ఎప్పుడైనా విన్నావా? ఏతాం ఏషా. ఆ! ఓహ్! ఈమె గురించి. ఎప్పుడైనా. హ్మ్. వాట్ ఈస్ ఎప్పుడైనా? ఎప్పుడైనా, అయినా అంటున్నాం కదా! సో, యాహ్! ఎప్పుడైనా అపి, యహ, కిమపి, యహ యహ. ఎవరు అనొస్తది. సో, ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఏమొస్తుందక్కడ? ఐ డోంట్ నో. యదా కదా!
ఎప్పుడైనా, ఎప్పుడైతే, అవునా? యదా యదానా? యదా హి. యదా యదా హి యా, అంటే ఎప్పుడైనా అంటే యదానా? ఆ, ఓ, యత్. యదా. ఉమ్, క్వశ్చన్ చెప్పు. ఈమె గురించి ఎప్పుడైనా విన్నావానా? ఆ, ఏతాం ఆ, యదా ఉమ్. శృణో శృణ శృణువా శృణోతివా. శృణోతి. శృణోతివా ఎప్పుడైనా వింటున్నావా, విన్నావా. విన్నావా అంటే ఇప్పుడు అది పాస్ట్ టెన్స్ లో పోతుంది, అందుకనే జస్ట్ ప్రెసెంట్ లోనే చెప్పండి అది. ఆ, ఉమ్. శృణువా శృణో, ఇప్పుడు వింటున్నావా అంటే ఏమనాలి? ఈమె గురించి ఇప్పుడు వింటున్నావా. అంటే ఇప్పుడు ద్వివచనము. ఐ మీన్, వాక్యము సో చేంజ్ చేసినాం మనము, అది పాస్ట్ టెన్స్ ఓకే. లో పోతుంది కదా, అందుకని ఆ, ఈమె గురించి ఇప్పుడు వింటున్నావా. అదే వింటున్నావా అంటే ఇప్పుడు మనము, ఇప్పుడు నా ఎదురుగున్న వ్యక్తిని మధ్యమ పురుషుల్లో అడగాలి కదా. ఉమ్. అప్పుడు శృణు శృణువా అంటే సరిపోతుంది కదా. విను అన్నట్టయితుంది. అట్లా కాదు, ఈమె గురించి వింటున్నావా నువ్వు కదా. శృణోతివా. వింటున్నావా అంటే ఏంటి? ఇదేంటి శృణోతివా. ఇప్పుడు శృణోతి. వింటున్నావా. ఇప్పుడు వింటున్నావా అంటే ఏం లకారం తీసుకుంటున్నావు? శృణోతి అంటే ఆ, ఓకే, వింటున్నావా, కరెక్ట్. శృణోసివా. నువ్వు అంటే శృణోసివా, నువ్వు యా, వింటున్నావా. యా, శృణోసివా అనాలి కదా. అంతే. యా, ఈమె గురించి ఏతాం. ఇప్పుడు, ఇదానీం ఇప్పుడు, యా, అవునా? ఏతాం ఇదానీం శృణోసివా. అంతే. యా. ఓకేనా? ఉమ్. తర్వాత ఏతత్. ఏతత్ అంటే ఇది. ఉమ్. ఇది ఎక్కడ కొన్నావు? ఎక్కడ కొన్నావు? కొంటున్నావు. ఎక్కడ కొంటున్నావు? కొన్నావు అంటే మళ్ళీ పాస్ట్ టెన్స్ కి వెళ్ళిపోతుంది. ఓకే. ఏతత్ క్రీణోత్. కిం కిం కిర్ ఎక్కడ, ఇది ఎక్కడ, కుత్ర. కుత్ర. ఓకే. కుత్ర కుత్ర క్రీణో క్రీణాతి. క్రీణాతి. ఓకే. క్రీణాతి. క్రీణాతి ఎక్కడ కొంటున్నావు? ఏతత్ కుత్ర క్రీణాతి. ఓకేనా? యా. తర్వాత ఇప్పుడు దీనిని ఎందుకు ఆ చూస్తున్నావు? ఏతత్ కిం పశ్యతి. నువ్వు కదా. ఏతత్ కిం పశ్యసి. సే. ఓకేనా? దీని గురించి కొంచెం చెప్పవా? ఏతత్ కొంచెం. కించిత్ వద. అంతేనా? దీని గురించి ఏతత్ కించిత్ వద. నువ్వు ఇక్కడ నువ్వు అన్నమాట. ఇది నువ్వు కొంచెం దీని గురించి చెప్పవా? ఓకేనా? యా. ఈ వద, వద అంటే చెయ్యు, చెప్పు అట్లా వస్తుంది. వద, ఇది కూడానా? వద అంటే చెప్పవా కదా. చెయ్యి ఎందుకు వస్తుంది? చెప్పు అనడానికి వస్తుంది కదా. చెయ్యి అనడానికి కురు వస్తుంది కదా. చెయ్యి ఓన్లీ చెప్పడానికే వద వస్తుంది కదా. అంతే. ఓకే. యా. తర్వాత ఇప్పుడు భవాన్. భవాన్ అంటే మీరు, అవునా? తర్వాత మిమ్మల్ని. మిమ్మల్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఓ. భవంతం. చాలా మంది. బహుజన. బహుజనాన్. బహుజన ద్వివచనం అయిపోతాయి కదా. మంది నింపట్లేదు కాబట్టి ఏక ప్రథమ విభక్తిలో కదా. ఉత్తమం, సూపర్. చాలా మంది అంటున్నాం మనం కదా. ఏం రావాలి? అది ప్రథమ విభక్తి రావాలి కదా. సో ప్రథమ విభక్తి బహువచనం రావాలి. సో అప్పుడు ఏమైతుంది? బహుజనాని. బహుజనాన్, జనాహ కదా. జనాహ. జన అనేది పుంలింగం, జనహ అనేది పుంలింగం. సో కాబట్టి బహుజనాహ. సో భవంతం
భవంతం తం బహుజనాః ఏమన్నాను గుర్తు గుర్తు చేస్తున్నారు. గుర్తు చేయడం ఏమంటాం స్మరంతి. స్మరంతి. ఓకేనా, స్మృ ధాతువు స్మరంతి. యా. ఓకేనా, ఇప్పటి నుంచి మీరు చెప్పాలంటే ఇట్లా మంచిగా మిమ్మల్ని గురించి చాలా మంది ఇట్లా గుర్తు చేస్తున్నారంటే ఏం చెప్తారు? భవంతం బహుజనాః స్మరంతి. ఉమ్, మీ గురించి మంచి విషయాలు వింటున్నాను. ఓకే, నేను కూడా ఒక సెంటెన్స్ చెప్తా. ఆ, కవిత మీ- కవిత ఆ, భవంతం ఉమ్, బహుజనాః స్మరంతి. ఆ, కవితను కవిత నీ గురించి, మీ గురించి ఆ, నేను చెప్తున్నా. కవిత మీ గురించి బహుజనాలు. మరి కవితాం అనాలి, భవంతం అది రాదు అక్కడ, కవితాం అనాలి. నేను కవితను బహుజనాలు గుర్తు చేసుకుంటున్నాను అట్లా. ఆ, కవిత నీ గురించి చాలా మంది గుర్తు చేసుకుంటు. కవిత నిన్ను చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఓ మిమ్మల్ని ఇన్ ప్లూరల్. ఓకే ఓకే ఓకే, అది అడ్రస్సింగ్ అనేది. ఓకే, కవిత అనేది అడ్రస్సింగ్. కవిత ఎక్స్క్లమేషన్ పాయింట్. దాన్ని ఏమంటారు? లొకేటివ్ కేస్ అది. అవునా, అడ్రస్సింగ్ చేస్తున్నప్పుడు లొకేటివ్ కదా. దాన్ని ఓకే. ఏమంటాం? సంబోధన. సంబోధన ప్రథమ విభక్తిలో కవిత ఉమ్. భవంతం బహుజనాః భవంతం ఎందుకు వస్తుందమ్మా? నేను మగవాళ్ళనా? భవత్ భవత్ భవతీం సారీ స్మరంతి. భవతి. అంటే నువ్వు చాలా చెప్తున్నావు, ఎంతమంది వీక్ వస్తుంది కవితను గుర్తు చేసుకుంటారు, మళ్ళీ క్లాస్ వస్తుంది అని. అదేలే ఓకే. ఉమ్. అదే భవతి అనాలి అక్కడ కదా. కవిత అనేది స్త్రీలింగం కాబట్టి సో ఉమ్. అంతే, ఉత్తమం. ఇంకా ఇంకా ఏం చెప్తారు? కహ. ప్రశ్నలకు వద్దాం ఇప్పుడు. కహ ఎవరు? ఎవరిని ఎవరిని చూడమంటున్నావు? కం పృచ్చతి ఎవరిని అడుగుతున్నావు? ఉమ్, కం పృచ్చతి. కరెక్టేనా? ఎవరిని కం అడుగుతున్నాడు అంటే ఏమొస్తుంది మరి? పృచ్చతి. మరి అడుగుతున్నావు అంటే పృచ్చసి. ఓకేనా. ఉమ్. సో నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఓ త్వం కం పృచ్చసి. ఎవరిని గురించి? అవసరం లేదు కదా, త్వం అవసరం లేదు కదా. అవసరం లేదు. పృచ్చసి వస్తే అప్పుడు నువ్వు అనే అర్థమైపోతుంది కదా. అంతే అంతే. ఓకే. అహం వచ్చినప్పుడు కూడా అంతే. మీ వచ్చిందంటే అహం వచ్చినట్టు అక్కడ. యా. ఎక్కడ అవసరం మనకి? ప్రథమ పురుషలో మొత్తం కంప్లీట్ గా ఎన్ని టోటల్ గా ఇవి రెండు కానివి మిగతా ప్రపంచం అంతా కూడా, సృష్టి మొత్తం కూడా ప్రథమ పురుషలోనే ఉంటుంది. అర్థమైందా? అహం త్వం రెండిటిని వదిలేసి మిగతా ఏ వస్తువు తీసుకున్నా, ఏ చెట్టు తీసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళంతా కూడా ఎక్కడ వస్తారు? ప్రథమ పురుష. అంటే సృష్టి మొత్తం, ఇంకా నువ్వు నేను ఈ రెండు వదిలేసి ఈ సృష్టి మొత్తంలో నువ్వు ఏ వస్తువుని తీసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా, ఏ దాన్ని తీసుకున్నా కూడా ఇంకదంతా కూడా ప్రథమ పురుష. ఓకేనా? ఎంత ఎంత షార్ట్ గా చెప్పావు కదా, ఎంత డీప్ అండ్ షార్ట్. డీప్ అండ్ షార్ట్ కదా. గా మీ నేను యు గాడ్ అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏమి స్త్రీలింగం అయితే ఎలా అడగాలి? భవతి కామ్ కామ్ ప్రశ్న. కాం పృచ్చతి. అవునా? ఎవరిని చూస్తున్నావు? ఎవరిని వింటున్నావు? ఎవరిని వింటున్నావు వస్తుంది. శృణోతి. ఎవరి మాటల్ని వింటున్నావు అనమాట. అక్కడ ఎవరిని వింటున్నావు అంటే ఎవరి మాటల్ని వింటున్నావు కదా. సో అలా వినడం ఏమంటావు? కిం పృచ్చసి దేన్ని వింటున్నావు? దేనిని వింటున్నావు? అవునా? సో దేనిని అంటే కిం దాంట్లో వచ్చేసింది అక్కడ. ఓకేనా? ఈజీగానే ఉంది ఇప్పుడుగా.
యా నాకు నో ఇంకా నో రాలేదు కొంచెం కానీ హార్డ్ ఉందంటే ఈ పెట్టుకోవాలి. లెవెల్కి వెళ్తున్నట్టుగా ఉంది. ఏంటి మధ్యలో ఒక హార్డ్గా వచ్చింది కదా, ఎంత ఇది హార్డ్ ఉంది అనుకున్నాం, మళ్ళీ కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. బెటర్ అయిందా? ఇదంతా కూడా ఏకవచనం చూసినాం ఇప్పటి వరకు. ఆ, అందులో ఇచ్చింది ద్వివచనం బహువచనం కూడా ఇచ్చారు కదా. ఉమ్, సో ఇప్పుడు ద్వివచనం బహువచనం అంటే అది కొంచెం మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ లో చెప్పుకుందాం కదా. కాంప్లికేట్. యా ఒకేసారి అంటే అది ఎక్కువ అయిపోతుంది. యా ఇప్పుడు ఏముంది ఒక్కసారి మళ్ళీ అది ఫస్ట్ నుంచి పెట్టవా? సో ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇక్కడే మంచిగా నేర్చేసుకోండి. అహం మాం. ఓకే, అహం మాం. సహ తం. సహ వచ్చిన చోటల్లో ఏం చెప్పాను? సా వచ్చినప్పుడు తా. ఓకేనా? సో తా ఇప్పుడు ఏ రూపంలో వస్తే తా ఆ రూపంలో వస్తుందా? అంతే. సో ఇప్పుడు సహ ఉంది కాబట్టి ఇక్కడ తమ్ అని పెట్టుకోవాలి. ఎందుకు? ద్వివచన ద్వితీయ విభక్తి కాబట్టి అక్కడ మ అనేది వస్తుంది కాబట్టి, అవునా? తా ఉంది కాబట్టి తా పెట్టాము. మ తం. అహం మాం. అహం మాం అనేది కొంచెం డిఫరెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. యా అహం మాం సహ తం. తర్వాత సా వచ్చింది కాబట్టి తామ్. ఓకే, త్వం వచ్చింది కాబట్టి ఆల్రెడీ అక్కడ తా ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం? దీర్ఘం ఇస్తాం. వామ్. ఆమ్. ఓకేనా? నువ్వు నిన్ను. త్వం త్వాం. షహ షహ సా షా రెండు ఉన్న చోటల్లో ఏమన్నాను? త త. కదా. సో ఇప్పుడు ఏషం ఏషా ఉందా? ఏషహ షా తీసేసి తా పెట్టాలి. యా సో అప్పుడు ఏతం అయ్యింది. నా? ఏషా ఉంది. ఏషా ఉండేసరికి ఏమైంది? అక్కడ తా అయిపోయింది. నా? తా ఏతాం. ఓకేనా? ఏతత్ ఏతత్ ఇదేంటి? నపుంసకలింగం కాబట్టి సేమ్ అలాగే ఉంటది. ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలో సేమ్ అట్లాగే ఉంటది. ఓకేనా? యా తర్వాత భవాన్. ఇది మీరు గుర్తు చేసుకోవాలి. ఏమని? ప్రథమ విభక్తిలో తర్వాత ద్వితీయ విభక్తిలో నపుంసకలింగం సేమ్ ఉంటది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ పదం ఇప్పుడు నేను ఏదైతే వాక్యం చెప్పినో అది గుర్తుపెట్టుకుంటే ఏతే ఉందనుకోండి, అప్పుడు ఏమైతుంది? ఏం అడిగా మళ్ళీ అడుగు. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోమన్నా. ఏ వాక్యాన్ని? ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలో నపుంసకలింగము సేమ్ ఉంటది. ఈ యా వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. యా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు వస్తుంది ఇప్పుడు. అయితే ప్రథమ విభక్తిలో, అది ద్వితీయ విభక్తిలో ఎలా ఉంటది? ఏతే అంతే. సో ఏతాని ఏతాన్ ఎందుకు? ఏం చెప్పాను? నపుంసకలింగం కాబట్టి. నపుంసకలింగంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రెండు కూడా సేమ్ సేమ్. ఉంటాయి కాబట్టి అది ఏ వచనమైనా సరే. ఎందుకు? మనం విభక్తిని సేమ్ అన్నాం కానీ వచనం సేమ్ ఉంటదని చెప్పలేదు ఇక్కడ కదా. అంతేనా? ఏ వచనం అయినా సరే అంతే అందుకే ఉంటది కదా. అందుకే నేనేమన్నాను? ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి సేమ్ ఉంటది నపుంసకలింగంలో అని చెప్పాను కదా. అదే. ఓకేనా? యా సో ఇప్పుడు భవాన్. భవాన్ అనగానే ఏమైంది? భవాన్ వరకు ఉంది. ఇంకా తమ్ లేదు కాబట్టి తమ్ యాడ్ చేసుకున్నాము యా కదా. సో భవతి తి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి భవతీం. ప్రశ్నల్లో ఏముంటది? కహ ఉంటే కమ్, కా ఉంటే కామ్, కిమ్ ఉంటే కిమ్. సో ఇప్పుడు చూడండి ప్రశ్న కిమ్ ఇదేంటిది? నపుంసకలింగం. ఎలా ఉంటది? సేమ్ ఉంటది. సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు యం అన్నాను అనుకోండి. యం యం అది యం ప్రథమ ఉంటుంది. విభక్తిలో. ద్వితీయ విభక్తిలో ఎలా ఉండాలి? యం ఎమ్మే ఉండాలి. అర్థమైందా? అది నపుంసకలింగంలో దేనిని అయితే, దేనిని అయితే అన్నమాట అక్కడ. యం అంటే దేనినైతేనా అని. దేనినైతే, దేని గురించి అయితే అట్లా అన్నమాట. ఏమిటి? ఏదైతే. ఏదైతే అంటే చెప్పాలి యహ. ఏదైతే. యహ. దేనినైతే దేనినైతే అయితే యం. యం. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు అక్కడ యం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి యా. సో యహ యా యం. నపుంసకలింగంలో కూడా యం వస్తుంది మళ్ళీ. ఓకేనా? అక్కడ కూడా యం యం ఉంటది. ప్రథమ విభక్తిలో యం ఉంటది, ద్వితీయ విభక్తిలో కూడా యం ఉంటది. సో యహకి ఏమైతుంది? మళ్ళీ యహకి కూడా యం వస్తుంది కదా. ఆ సెంటెన్స్ అని బట్టి మనకు అర్థమవుతుంది. అంతే. ఓకేనా?
ఇట్ ఇస్ షేరింగ్. తీసేయచ్చు. అవును. ముందుకి ఇంకా ముందుకెళ్ళే ముందు నా దాంట్లో చాలా తప్పులున్నాయన్నారు గదా! ఒక్క చూద్దాం. నిమిషం పాజ్ చేద్దాం ఆగు.